సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని శివం ఫౌండేషన్ లో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు కేక్ కట్ చేసి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్ను అందజేశారు. ప్రత్యేక రోజులను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం తమ కుటుంబంలో ఆనవాయితీగా వస్తోందని డాక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. పేదలు, దివ్యాంగులకు తమ హాస్పిటల్ వెంకటరమణ ట్రస్ట్ తరపున అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. శివం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా పేదలు, వృద్ధులు, అనాథల మధ్య వేడుకలు నిర్వహించి దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా. ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో ఇట్లాంటి బర్త్డేలు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రదేశాల్లో ఎక్కడో చోట చేస్తూ వస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఈ సంవత్సరం ఇక్కడ శివం ఫౌండేషన్లో వారు ఈ ట్రైసైకిల్ పేదలకు ఇవ్వడానికి అడిగారు. దాన్ని మా తరపున ఇస్తున్నాము. తర్వాత వీరందరికీ కూడా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మా హాస్పిటల్ తరపున, మా వెంకటరమణ ట్రస్ట్ తరపున హెల్ప్ చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ సేవ చేయాలనే ఆశతోటి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా వైద్యులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు గారు, సుబ్రహ్మణ్యం దంపతులు ఆదర్శ దంపతులు. వారు ఎంతోమందికి వైద్య వృత్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నా కూడా సామాన్యులకి వైద్యం తక్కువ ఖర్చుకు అందించేందుకు కృషి చేస్తున్నారు. మేము ఎప్పుడైనా వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి వీరు పేదవారు
ఫీజులో రాయితీ ఉంటే ఆయన ఏనాడు కాదనలేదు, తప్పనిసరిగా ఆ విధంగా రాయితీలు ఇస్తున్నారు. అటువంటి మేడం గారి సుబ్రహ్మణ్యేశ్వర గారి పుట్టినరోజు ఆర్భాటాలు కాకుండా ఈ శివ శరణాలయంలో వృద్ధులు, పేదలు, అనాథల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించాము. వారి కుటుంబంలో పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలు కాకుండా పేదల సమక్షంలో, అనాథుల సమక్షంలో సేవా కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా అండగా పేదలకుండి వారి సమక్షంలో పుట్టినరోజు జరుపు 10 మందికి ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర గారికి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తరపున తెలియజేస్తామన్నాం. దయాహృదయులు కామేపల్లి చంద్రశేఖరరావు గారి సతీమణి గారు మేడం గారు ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడమే కాకుండా ఒక యాచకుడికి ట్రైసైకిల్ని బహుకరిద్దాం సార్ అంటే ఈరోజు మేడం గారి పేరు మీద ట్రైసైకిల్ అందించడం జరిగింది. మేడం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో నిర్వహిస్తూ 10 మంది పేదలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.